ఫోన్ నీదేనా? 2వ జయంతి సందర్భముగా మా శంకర జయ జయ శంకర. నడిచే దేవుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర స్వామివారి జయంతి సందర్భముగా రేపు మంగళవారం సాయంత్రం మన తిరుపతి పట్టణంలో కపిలతీర్థం కూడలి వద్ద శోభాయాత్ర నిర్వహిస్తున్నాము. ఈ శోభాయాత్రకు తిరుపతిలోని ప్రజలందరూ ఈ వేడుకలో పాల్గొని జయంతి సందర్భంగా స్వామివారు వాడినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు దేశ పర్యటన చేసినటువంటి ఈ రిక్షాను కూడా ఈ శోభాయాత్రలో మనము చూడవచ్చు. అలాగే ఈ శోభాయాత్రకు పెద్ద ఎత్తున మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకునేలా ఇది నాందిగా ఉండాలని మనమందరము ఈ స్వామివారు కంచి స్వామీజీ గారు ఇక్కడ ఉన్నందువలన మనము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించి వారి ఆశీస్సులు కూడా పొందవచ్చునని కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరహర శంకర జయ జయ శంకర, జయ జయ శంకర హరహర శంకర. శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారి 132 జయంతి సందర్భంగా రేపు అనగా మంగళవారం 10/6/2023 మంగళవారం నాడు తిరుపతిలో హైందవ ధర్మాన్ని పరిరక్షించే హిందువులందరి ద్వారా శ్రీ స్వామివారి శోభాయాత్ర అతి వైభవంగా నిర్వహించాలని స్వామివారు ఆదేశించారు. వారి ఆదేశంలో దివ్యాశీస్సులతో రేపు సాయంత్రం 4 గంటల నుంచి మఠం నుండి ఇక్కడ స్వామివారి అనుమతి తీసుకొని కపిలతీర్థం మీద నుండి అన్నారావు సర్కిల్ మీదుగా మఠం చేరినట్టు శోభాయాత్ర అత్యంత వైభవంగా కోలాహలంగా నిర్వహిస్తున్నాము. కనుక ఈ శోభాయాత్రలో హైందవ ధర్మాన్ని పరిరక్షించే హిందూ సోదరిమణులు, మహిళా సోదరిమణులు అందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులై అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము. కనుక తప్పక ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరీ తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. హరహర శంకర జయ జయ శంకర, కామాక్షి శంకర కామకోటి శంకర. శ్రీ 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 జగద్గురు చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి 132వ జయంతి సందర్భంగా తిరుపతిలో ఈ జయంతి సందర్భంగా తిరుపతిలో కపిలతీర్థం నుంచి 10/6/2025 మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమై అన్నారావు సర్కిల్ మీదుగా కంచి మఠం చేరుకుంటుంది. ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా అందరూ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాము. ఓకే.